ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే, తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల నేను చూసినప్పుడు కొన్ని అయితే అతి నీచంగా దారుణంగా బిహేవ్ చేయడం, సోషల్ మీడియాలో ఇంకా కూడా అసభ్యంగా పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. నేను ఒకే మాట చెప్పాను, ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు కూడా పెట్టాం. నేను ఎవరన్నా ఎన్డీఏ పార్ట్నర్స్ పెట్టుకుంటే నాకు అది ఆమోదయోగ్యం కాదు. ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడం, లేకుంటే రౌడీజం చేయడం, లేకుంటే హత్యలు చేయడం ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను. అదే సమయంలో తప్పు చేసిన వాడు మాత్రం తప్పించుకోలేడు. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి జనరల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. మనకు మెర్సిలెస్గా ఉంటాం. రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండాలి, మెసేజ్ కరెక్ట్గా ఉండాలి. అదే మరి నేరం జరిగిన తర్వాత మనం వ్యవహరించే తీరు చాలా ఇంపార్టెంట్. ఒక 4-5 కేసుల్లో గట్టిగా ఉన్నాము అనే పరిస్థితి వస్తే రాష్ట్రం మొత్తం సెట్ అవుతారు. ఒకప్పుడు దేవాలయాలపైన దాడులు, ఎక్కడికక్కడ గందరగోళం, దొంగతనాలు అన్నీ పోయినాయి. ఎవడన్నా చేస్తే ఇమ్మీడియట్గా పట్టుకోగలుగుతున్నాం. దానిపైన మనం గట్టిగా యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇంకా 10 రోజులు ఉంటుంది. హెవీ క్రౌడ్స్ కూడా ఉంటాయి. దీనిపైన మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. 0 టాలరెన్స్. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడానికి వీలు లేదు. ఏ ఇన్సిడెంట్ జరిగినా చాలా ఫర్మ్గా కూడా ఉంటాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క టెక్నాలజీని కూడా ఇప్పుడే నేను చూశాను. అన్ని దగ్గరలో ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తెప్పిస్తున్నారు. దాన్ని ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఇక్కడ కూడా చూపిస్తున్నాడు సుబ్రాయుడు ముందర పెట్టి. దీన్ని ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది అవన్నీ కూడా పెట్టారు. దట్స్ ఎ గుడ్ థింగ్. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఇంటెలిజెంట్ పోలీస్ వ్యవస్థను పెడదాం. రౌడీ షీటర్స్ అందరిని ఇందులో పెట్టడం, ఎవరైనా ఇష్టానుసారంగా చేసి ఇక్కడి నుంచి కూడా మానిటర్ చేసి డైరెక్షన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు పెట్రోలింగ్ కూడా మనం డ్రోన్స్తో చేసే పరిస్థితికి వచ్చాం. ఒకసారి డ్రోన్తో పెట్రోలింగ్ చేసినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వస్తాయి, విజువల్స్ వస్తాయి. విజువల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ కూడా వస్తారు. కేసు కూడా ఫర్మ్గా ఉంటుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ, నేను చాలాసార్లు చెప్పాను, టెక్నాలజీ బాగా ఉపయోగించండి. ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దట్ ఈస్ ది డైరెక్షన్ ఐఎమ్ గివింగ్. ఎవడు తప్పు చేసినా తప్పించుకోలేమని భయం ఉంటే అందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు. అల్టిమేట్గా తిరుపతిని
నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమన్నాడు. కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఇవి చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. వాళ్ళ పని వాళ్ళు చేయమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ గట్టిగా రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోర్టు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి తెలుసు, ప్రతి ఒక్క సందు తెలుసు, ప్రతి ఒక్క ప్రాంతం తెలుసు, ప్రజల మనోభావాలు తెలుసు. కాబట్టి ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు చేసే ప్రతి ఒక్క పనికి, మంచి పనికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకారం ఉంటుంది. అన్ని విధాలు అండగా ఉంటాం. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే, తిరుపతి, ఇప్పుడు విశాఖపట్నం ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి. అమరావతి రాజధాని, అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. కలియుగ దేవుడు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ మహిమ ఇక్కడ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు. ఇంకొక జన్మలో కాదు, ఈ జన్మలో పనిష్ చేస్తున్నాడు. ఐ హావ్ సీన్, ఐఎమ్ విట్నెసింగ్. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి ఆ యాంగిల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరించారో, శ్రీ సిటీ దాతలు కూడా సహకరించారు, వాళ్ళకు కూడా అభినందనలు, ధన్యవాదాలు. మిగిలిన అధికారులు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను చాలా బిల్డింగ్ చూశాను, చాలా పోలీస్ స్టేషన్లు చూశాను, చాలా ప్రిమిసెస్ చూశాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిమిసెస్. ఎటు చూసినా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఇప్పుడే కలెక్టర్ గారి వీళ్ళంతా అర్బన్ డెవలప్మెంట్కి చెప్పి